నా దేవుని పిల్లలారా, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మీ అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక అవకాశాన్ని దేవుడు నాకు అందచేశాడు. మరి ఈరోజు కూడా బైబిల్లో నుంచి కొన్ని సత్య సంబంధమైన మాటలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన మనసు బైబిల్ పైన కేంద్రీకరించి బైబిల్లో ఉన్న సత్యాలను బయటికి తీయటానికి మన వంతు కృషి చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. మన జీవితంలో ఏది సాధించకపోయినా పర్వాలేదు, కానీ బైబిల్ని సాధించి సమాజంలో బైబిల్ని ఒక ఉన్నతమైన శిఖరాలపైన నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. కొడుకుని డాక్టర్ చేయటం కంటే, కూతుర్ని కలెక్టర్ చేయటం కంటే, ఒక పాపిని పరలోకానికి చేర్చటంలో చాలా ఆనందం ఉంది ప్రియులారా, చాలా ఆనందం ఉంది. కొడుకుని డాక్టర్ చేయటం కంటే, కూతుర్ని కలెక్టర్ చేయటం కంటే, ఒక పాపిని పరలోకానికి చేర్చటంలో ఉంటున్న ఆనందము అంతా ఇంత కాదు, పట్టలేనంత ఆనందము. ఆ ఆనందానికి మీరు వారసులు కావాలి అనుకుంటే, ఆ ఆనందానికి పాలిభాగస్తులు కావాలనుకుంటే ప్రియులారా, మన కళ్ళు ముందున్న 66 పుస్తకాలను దివారాత్రులు చదవాలి, దివారాత్రులు ధ్యానించాలి. దేవుడు ఇంత మంచి పుస్తకాన్ని నీకు నాకు ఇచ్చాడు అంటే, దీన్ని ఆదివారం కోసం అప్లై చేసుకోకూడదు. ఆదివారం కోసం అప్లై చేసుకోకుండా, ఫంక్షన్ల కోసం బైబిల్ని చదవకుండా, అనారోగ్యాలు వచ్చినప్పుడు వాక్యాలను ఆరోగ్యం కోసం చదవకుండా, పరలోకానికి వెళ్ళాలని చదవాలి. పరలోకములో నేను స్థానం సంపాదించుకోవాలి, దేవుడి దగ్గర నాకు ఒక స్థానం దక్కించుకోవాలి అన్న ఉద్దేశముతో బైబిల్ గ్రంథాలని, బైబిల్ గ్రంథమును, బైబిల్ పరిశోధన మనం చేయాలి. అంతకు మించి మనకు బైబిల్ పైన ఎటువంటి ఉద్దేశం ఉండకూడదు. బైబిల్ పైన నీకు ఒక ఆలోచన ఉంది అంటే, బైబిల్ చదువుతున్నప్పుడు ఒకటి నీకు లక్ష్యం ఏంటంటే, బైబిల్ చదవటం వల్ల నాకు లాభం ఏంటి అంటే, నేను కూడా యేసు లాంటి మహాలోకాన్ని పొందుకోవాలి అని. యేసు వెళ్ళిన మహాలోకాన్ని నేను కూడా దక్కించుకోవాలి. ఆయనలా నేను కూడా ఆయనలా బ్రతకపోయినా ఆయన అడుగుజాడులలోనైనా నడిస్తే చాలు అనుకుని, గ్రంథములో ఉంటున్న ప్రతి మాటను కూడా చక్కగా నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథము నేటి మనకి ఇవ్వబడకపోయినా, ఒకప్పుడు ఇశ్రాయేలుకి అంకితమైన బైబిల్, ఇశ్రాయేలుకి అంకితమైన 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేల్ని ఎంతగా పట్టించుకున్నాడో, వాళ్ళ కోసం కునుకకుండా, నిద్రపోకుండా, వాళ్ళ కోసం ఎన్నో 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 మహత్కార్యాలు, సూచక క్రియలు, ఎన్నో అద్భుతాలు గ్రంథములో మనకి కనిపిస్తున్నాయి వాళ్ళ కోసం చేసినట్లు. అప్పుడు మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాం, అన్యుల ఆచారంలో ఉన్నాం, అన్యుల అలవాటుల్లో ఉన్నాం. మన ముత్తాతలు భారతదేశంలో ఉన్న మన తాతలు ముత్తాతలు, మన పూర్వీకులందరూ కూడా ఏదో రాయికి మొక్కేవాళ్ళు, చెట్టుకు మొక్కేవాళ్ళు, కనిపించిన వస్తువు కల్లా మొక్కేవాళ్ళు. ఎందుకంటే నిజమైన దేవుడు తెలియనప్పుడు అబద్ధమైన దాన్నే నిజమనుకొని మొక్కేవాళ్ళం, మనం పూజించేవాళ్ళం. నిజం ఎప్పుడైతే తెలుస్తుందో, నిజం ఎప్పుడైతే మన దరిదాపుల్లోకి వస్తుందో, నిజాన్ని ఎప్పుడు నువ్వు స్వీకరిస్తావో అబద్ధము కనుమరుగైపోతుంది. అబద్ధము కనుమరుగైపోతుంది, సత్యము మన కళ్ళు ముందు స్తంభములా నిలబడుతుంది. అందుకే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అందరినీ సమకూర్చాలనుకున్నాడు, అందరినీ దగ్గరకు తీసుకురావాలనుకున్నాడు.
పాత నిబంధనలు చూస్తున్నప్పుడు పాత నిబంధనలో ఉంటున్న నియమ నిబంధనలు మనకి ఎన్నో కనిపిస్తున్నాయి. అందులో అన్యులు దగ్గరకు రాకూడదు, అన్యులతో సాంగత్యం చేయకూడదు, అన్యులతో సావాసం చేయకూడదు, అన్యులతో భోజనం చేయకూడదు, అన్యులతో తిరగకూడదు, అన్యులతో వివాహం చేసుకోకూడదు, అన్యుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకూడదు. ఎన్నో చట్టాలను దేవుడు ఇశ్రాయేలులకి పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎన్నో చట్టాలు, ఒకటా రెండా, ఎన్నో చట్టాలను ఇశ్రాయేలుకి దేవుడు పెట్టాడు ప్రియులారా, ఎన్నో చట్టాలు. క్రీస్తు తర్వాత దేవుని సంకల్పం అది కాదు. దేవుడు ఒకరికే దేవుడు కాడు, ప్రపంచములో ఆరిన నేల మీద శరీరాలు కలిగిన ప్రతి మనిషికి దేవుడు ఆయన. ప్రతి మనిషికి దేవుడు, ప్రతి మనిషికి తండ్రి ఆయన. మరి ఒకప్పుడు ఇశ్రాయేలుకే ఎందుకు ప్రత్యేకమయ్యాడు ఆయన? ఇశ్రాయేలుకే ఎందుకు ప్రత్యేకమయ్యాడు అంటే వాళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా వాళ్ళని తీసుకొని వాళ్ళలో నుంచి వచ్చే ఒక మంచి మహానాయకుడు యేసుక్రీస్తు వారిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి దేవుడయ్యాడు. నేటికి మనందరికీ దేవుడయ్యాడు. ఈరోజు ప్రపంచంలో ఆరిన నేల మీద ఉంటున్న ప్రతి మనిషికి ఆయన తండ్రి. దేవుడు అనటం కంటే మన తండ్రి అని చెప్పుకోవటం చాలా గర్వం ప్రియులారా. మన తండ్రి, నా తండ్రి, నీ తండ్రి పరలోకంలో ఉన్నాడు. నా తండ్రి, నీ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్న తండ్రి ఎవనికి దూరంగా ఉండడంట, అందరికీ దగ్గరలో ఉంటాడంట. అలాంటి ఆయన చేసిన సంకల్పం ఏంటంటే ప్రియులారా, ప్రపంచం పైన ఆయన చేసిన సంకల్పం ఏంటంటే చాలా గొప్పది. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు అని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. అలా ప్రేమించిన ఆయన ఏమనుకున్నాడు అంటే తన ఒక్కగానొక కుమారుని యందు విశ్వాసం ఉంచాలంట. ఎవరు? ఇశ్రాయేలీలు ఎలాగైతే విశ్వాసం ఉంచలేదు, ఇశ్రాయేలీలు ఎలాగో విశ్వాసం ఉంచలేదు, కనీసం అన్యులైన విశ్వాసం ఉంచుతారు. అందరికీ అప్లై అవుతుంది. జగత్తు పునాది వెయ్యబడక ముందే అనేక మంది పిల్లలు కావాలని, ఆ పిల్లలు యేసుక్రీస్తు ద్వారా కావాలని, తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు జగత్తు పునాది వెయ్యబడక ముందే ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో ప్రణాళికలు ఆయనకి. దూరస్తులైన మనము యేసుక్రీస్తు ద్వారా దగ్గరకు చేసుకోవాలని దూరంగా ఉంటున్న జనాలను, అన్యజనులు ఇశ్రాయేలులకి దూరంగా ఉంటున్న జనాలను యేసు ద్వారా ఒకటి చేయాలనుకున్నాడు దేవుడు. అది ఈనాటిది ప్రణాళిక కాదు, జగత్తు పునాది వెయ్యబడక ముందే ప్రణాళిక. అందుకే ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రూపులో కొందరు భక్తులు వచ్చారు, కొందరు ప్రవక్తలు వచ్చారు, కొందరు న్యాయాధిపతులు వచ్చారు, కొందరు ప్రవక్తీనులు వచ్చారు, కొందరు రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. ఆ గ్రూపులో నుంచే, ఆ జనములో నుంచే లోకాన్ని రక్షించటానికి చక్రవర్తి వచ్చాడు. రాజులకే రాజు చక్రవర్తి. ఆ గ్రూపులో నుంచే యేసుక్రీస్తు వచ్చాడు. ఆ గ్రూపులో నుంచే మహా చక్రవర్తి వచ్చాడు. ఆయన పట్ల దేవుడుకున్న ప్రణాళిక, ఆయన పట్ల దేవుడుకున్న ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలి. చూసారా? యేసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలని దేవుని ప్రణాళిక నేటిది కాదండి, జగత్తు పునాది వెయ్యబడక ముందే ఆయన ప్రణాళిక. నీవు కావాలి, నేను కావాలి, నీవు పుట్టాలి, నేను పుట్టాలి, ఈ జగత్తులో నీవు జన్మించాలి, నేను జన్మించాలి అని దేవుడు అనుకున్న ప్రణాళికలో ఈరోజు నీ పుట్టుక నా పుట్టుక జరిగింది. నీ పుట్టుక నా పుట్టుక ఎందుకు జరిగింది అంటే ఇది దేవుని ప్రణాళిక.
యెరూషలేములో మనం పుట్టలేదు, సమరయ యూదా దేశములో మనం పుట్టలేదు, బెత్లెహేములో మనం పుట్టలేదు, ఎక్కడో భారతదేశములో పుట్టాం. భారతదేశములో పుట్టాం. ఆ భారతదేశములో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఆయా రాష్ట్రాలలో పుట్టాం మనం. భారతదేశములో పుట్టి భారతదేశపు ఆచారాలను వంటికి అంటించుకొని మన తాత ముత్తాతలందరూ కూడా వాటికి బానిసలుగా బ్రతికారు. అన్యుల ఆచారాలకి బానిసలుగా ఉన్నారు. అన్యుల ఆచారాలను వడిగట్టి వాళ్ళంతా. అలా మన తాత ముత్తాతలు అన్యులు, మన అవ్వ నాన్నలు అమ్మలు అందరూ అన్యులే. ఈరోజు మనం అందరూ కూడా యేసుని అంగీకరించి దూరంగా ఉన్నాం. యేసుకు చాలా దూరంగా ఉన్నాం. అలా ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ యేసుకు దూరంగా ఉన్న సంఘం, దేవుడికి దూరంగా ఉన్న సంఘం గురించి మాట్లాడుతూ, ఆ సంఘమే ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘము విగ్రహారాధనతో కూడుకున్నది, విగ్రహారాధనలో నిలయమైనది, విగ్రహారాధనకి అంకితమైన ఆ ప్రదేశము, ఆ సంఘము, లేకపోతే ఆ పట్టణములో నుంచి పౌలు గారి పరిచర్య ప్రారంభమైంది. పౌలు గారి పరిచర్య ప్రారంభములో దొరికిన వాళ్ళు అనేక మంది యేసుని ఎరిగిన వాళ్ళు, యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, యేసుని నమ్ముకున్న వాళ్ళు అన్యులే. ఎఫెసు సంఘం అన్య జనాంగం. అన్యులైన వారు క్రీస్తుని ఎలా నమ్ముకున్నారు అంటే, అన్యులైన వారు క్రీస్తుని ఎలా స్వీకరించారు అంటే చాలా అద్భుతం ప్రియులారా, చాలా అద్భుతం. సంఘాలు కట్టడం చాలా కష్టం, దాన్ని కూలగొట్టడం చాలా సులభం. సంఘాలు నిర్మాణం చేయటం, సంఘాలు స్థాపించటం చాలా కష్టం ప్రియులారా. ఈరోజు సంఘాలను కూలుగొడుతున్న వారు, సంఘాలని చిన్న భిన్నం చేస్తున్న వాళ్ళు, సంఘాలలో గొడవలు పెడుతున్న వాళ్ళు, సంఘములో మనశ్శాంతి లేకుండా చేస్తున్న వాళ్ళకి ఏం తెలుసు? సంఘం కట్టే వాళ్ళకి తెలుసు, సంఘము కూలుగొట్టే వాళ్ళకి ఏం తెలియదు. ఎఫెసు సంఘాన్ని పౌలు గారు కడుతున్నప్పుడు ఎంత ప్రయాసపడ్డాడు. ఉపవాసముతోనూ దిగంబరత్వంతోనూ కొరడ దెబ్బలతోనూ ఎన్నో రకరకాలైన బాధలు అనుభవించాడు ఆయన. జనాల చేత నిందులు, జనాల చేత అవమానాలు, కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు, గెంటి వేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, అవమాన పాలయ్యాడు, అనేకుల చేత కొట్టించుకున్నాడు. మనుషులను కట్టటానికి వెళుతున్నప్పుడు, దేవునిలో మనుషులని రక్షణలో నిలబెడుతున్నప్పుడు పౌలు గారు ఎదుర్కొన్న సవాళ్ళేంటో తెలుసా? సవాళ్ళతో కూడుకున్న జీవితం పౌలు గారిది. ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఎఫెసులో నేను మృగములతో పోరాడి తినంటున్నాడు. మృగములతో పోరాడి తిని, మానవ మృగాలు. ఒక్కసారి మీరు ఆలోచించండి. సంఘాలని కట్టటం దాన్ని కట్టే వాళ్ళకి తెలుస్తుంది దాని విలువేంటో. కట్టుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు, కట్టుతున్నప్పుడు ఎన్ని బాధలు, కట్టుతున్నప్పుడు ఎన్ని నిరాశలు, కట్టుతున్నప్పుడు ఎంతమంది ఎదురింపులు, ఎన్ని సవాళ్ళతో కూడుకున్న జీవితం. సంఘాలను కట్టేటప్పుడు, అదే సంఘాలను కూల్చేటప్పుడు, సంఘములో గొడవ పడేటప్పుడు, సంఘములో మనస్పర్ధలు ఏర్పడినప్పుడు, సంఘాన్ని చిన్నాభిన్నం చేసేటప్పుడు, దాన్ని కట్టిన వాడి ఆవేదన కూలుగొట్టేవాడికి ఏం తెలుస్తుంది ప్రియులారా? కూలుగొట్టేవాడికి తెలియదు కదా. రెడీమేడ్ ఫుడ్ తినేవాడికి తెలియదు కదా కష్టం అంటే ఏంటో, వండటం అంటే ఏంటో అని. ఆర్డర్ చేసుకొని తినేవాడికి తెలియదు, వండుకొని తినేవాడికి తెలుస్తుంది. ఏమండి భోజనపు విలువ.
అడవిలో కష్టపడుతున్న రైతుకు తెలుస్తుంది అన్నము విలువ. రెడీమేడ్ ఫుడ్ తినేవాడికి ఏం విలువ తెలియదు. ఈరోజు సంఘాలలో కూడా చాలామంది రెడీమేడ్గా ఉంటారు. అక్కడక్కడ వచ్చి జమ అయిపోతుంటారు. అలా వస్తుంటారు, అలాగే వెళ్ళిపోతుంటారు, అలా వస్తుంటారు, అలాగే వెళ్ళిపోతుంటారు, అలా వస్తుంటారు, అలా నలుగురు నెంట పెట్టుకొని వెళ్ళిపోతుంటారు, అలా వస్తుంటారు, అలా ఇద్దరు నెంట పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళకేం తెలుసు సంఘము యొక్క విలువ? సంఘము విలువ తెలియాలి అంటే దానికోసం ప్రయాసపడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను మృగములతో పోరాడి తిని అంటున్నాడు. నేను మృగములతో పోరాడి తిని, ముమ్మారు బెత్తములతో కొట్టించుకుంటుని, ఉపవాసం ఉంటిని, ఉపవాసముతో ఉంటిని. పౌలు గారి ప్రయాసం సంఘాలు కట్టడానికి, పౌలు గారి ఆవేదన సంఘాలు కట్టడానికి. నేను ప్రసవ వేదన పడి తిని అంటున్నాడు. నేను ప్రసవ వేదన పడి తిని, మీ గురించి నేను ప్రసవ వేదన పడ్డాను అంటున్నాడు ఆయన. అందుకే ఎఫెసు సంఘాన్ని కడుతున్నప్పుడు, ఎఫెసు సంఘాన్ని స్థాపిస్తున్నప్పుడు ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాడు పౌలు గారు, ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొన్నాడు ఆయన. అలా పౌలు గారు రాస్తూ ఏమంటున్నాడు ఒక్కసారి చదువుకుందాం. ఒక అద్భుతమైన మాట ప్రియులారా. ఎఫెసు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2వ అధ్యాయము 12వ వచనం. ఒక అద్భుతమైన మాట గ్రంథకర్త రాస్తున్నాడు. ఆ కాలమందు పౌలు గారు చూడండి, ఎఫెసు సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఎఫెసీయులకు ఉత్తరాన్ని రాస్తే ఏమంటున్నాడు తెలుసా? 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహకారులు కాక ఇశ్రాయేలీలతో అన్యులు సావాసం చెయ్యకూడదు. ఇశ్రాయేలీలు అన్యులతో భోజనం చెయ్యకూడదు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహకారులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు. పరజనులు అంటే అన్యులు, వాగ్దానము లేని వాళ్ళు, ఒక వాగ్దానము లేకుండా బ్రతికేవాడు. పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును. నిరీక్షణ లేదు, అన్యులకి నిరీక్షణ లేదు ప్రియులారా. తినటం, తాగటం, గెంతటం, స్వర్గం ఇదే, నరకం ఇదే, దేవుడు లేడు, ఏమి లేదు, అలా అనుకొని బ్రతికే జనాంగమే అన్యులు. మంచి పనులు చేస్తే ఇక్కడే మళ్ళీ పుడతాం, మంచి పనులు చేస్తే ఇక్కడే పుడతాం, అవ్వగా నాన్నగా తాతగా ఇక్కడే పుడతాం మళ్ళీ అని ఇలా రకరకాలైన అన్యుల ఆచారాలతో, అన్యుల మతాలతో, అన్యుల ఆచారాలు కలిగి బ్రతుకుతున్న ఒకనాటి జనమే మనం. అందులో మన తాతలు, మన ముత్తాతలు, మన నాన్నలు, మన నాయనమ్మలు అందరూ కూడా నిబంధన లేని అన్యజనులు. పౌలు గారు మాట్లాడుతున్నారు ఎఫెసు సంఘానికి. పౌలు గారు ఉత్తరాన్ని రాస్తున్నాడు ఎఫెసీలకి. ఎఫెసీలు విగ్రహారాధికులు, విగ్రహాన్ని పూజ చేసేవాళ్ళు, దేవతలను కూర్చోబెట్టి ఆరాధించుకునేవాళ్ళు. అలాంటి అన్యులకి పౌలు గారి ప్రకటన క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల సువార్త. ఏది సువార్త ఈరోజు నీ జీవితంలో? నీ జీవితంలో సువార్త ఏది? నీ జీవితంలో దేవుడి గురించిన ప్రకటన ఏది? నీ జీవితంలో దేవుని గురించిన ఆలోచన ఏది? ఈరోజు ఏమంటున్నాడు పౌలు గారు? ఎంత మంచి మాట్లాడుతున్నాడు. పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారు,
నయ్యుండి లోకమందు దేవుడు లేనివారయ్యుండి. చూసారా, అన్యజనులకి దేవుడు లేడంట. ఎందుకంటే వాళ్ళు ఏ దేవుడు పైన స్థిరంగా నమ్మకం ఉంచరు. ఏ దేవుడు బాగా చేస్తే అదే అనుకుంటారు. కొంతకాలం దీన్ని, కొంతకాలం దాన్ని, కొంతకాలం దీన్ని, అలా అన్నిటినీ ఆచరిస్తూ చివరికి ఎవరిపైన స్టాండర్డ్గా ఉండేవాళ్ళే అన్యులు. ఎవరిపైన స్టాండర్డ్గా ఉండరు. ఎవరిపైన సరిగ్గా భక్తి ఉండదు, ఎవరిపైన సరిగ్గా భక్తి పెంచుకోరు, ఎవరిపైన సరిగ్గా విశ్వాసం ఉండదు. ఎటు పడితే అటు వెళ్తారు, ఏది పడితే అటు వెళ్తారు. శుక్రవారం ఒక గుడికి, మంగళవారం ఒక గుడికి, లక్షవారం ఒక గుడికి, శనివారం ఒక గుడికి, ఆదివారం ఒక గుడికి, ఏది పడితే దానికి వెళ్ళుకుంటూ చివరికి వారి విశ్వాసం పైన వాళ్ళకే నమ్మకం లేకుండా ఉంటుంది. అలాంటి వారే అన్యజనులు, అలాంటి వారే నిరీక్షణ లేనివారు, అలాంటి వారే పరజనులు. దేవుడు లేనివారయ్యుండి క్రీస్తుకు దూరస్తులయుంటిరి. అందరినీ నమ్ముకున్నారు కానీ క్రీస్తుని మాత్రము నమ్ముకోవటం లేదు. అందరు నమ్ముకున్నారు, అన్య దేవతలందరిని నమ్ముకున్నారు, క్రీస్తుకు మాత్రము దూరస్తులుగా ఉన్నారు. ఎందుకంటే క్రీస్తుని నమ్ముకుంటే అందరినీ వదిలిపెట్టాలి, అందరినీ వదిలిపెట్టాలి. అన్యుడుగా ఉన్న నీవు క్రైస్తవుడుగా మారిపోవాలి. అందుకే క్రీస్తుకి దూరస్తులై ఉన్నారంట. ఈరోజు భారతదేశంలో కూడండి, ఈరోజు భారతదేశంలో ఎంతో మంది క్రీస్తుకి దూరస్తులుగా ఉన్నారు. ఎన్నో ప్రపంచ దేశాలలో క్రీస్తుని ఎరుగని వాళ్ళు, క్రీస్తుకి దూరస్తులై ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని క్రీస్తు దగ్గరికి నడిపించటానికి నీ ప్రయాసం ఏంటి, నీ ప్రయత్నం ఏంటి? ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? ఇంట్లో కూర్చుంటే పాపి మారుతున్నాడా? హల్లెలూయా స్తోత్రం అంటే పాపి మారతాడా? ప్రార్థన చేస్తే పాపి మారతాడా? వెళ్ళి సువార్తను ప్రకటిస్తే మారుతాడా? ఏది మంచి కార్యం? కాలువలో అబ్బాయి పడిపోయాడు, బావిలో అబ్బాయి పడిపోయాడు. హల్లెలూయా స్తోత్రం అంటే బయటకు వస్తాడా? హల్లెలూయా స్తోత్రం అంటే బయటకు వస్తాడా? ప్రార్థన చేస్తే బయటకు వస్తాడా? లేదు. నీవు వెళ్ళి దిగి రక్షిస్తేనే బయటకు వస్తాడు, నీవు కాపాడితేనే బయటకు వస్తాడు. నీ పాదము బయటికి వెళ్ళాలి, నీ పాదము బయలుదేరాలి బయటికి. కాలువలో పోతున్న వాడిని చూసి గడ్డ మీద ప్రార్థన చేస్తే బతకడు, వెళ్ళి దూకాలి. రణరంగములోకి దూకాలి, కాలువలోకి దూకాలి, దిగాలి, కష్టపడాలి, బతికించాలి. అప్పుడే కదా మనిషి బ్రతికేది, అప్పుడే కదా పరలోకానికి సిద్ధపడేది. ప్రార్థన చేయటానికి ఒక సమయం, హల్లెలూయా చెప్పటానికి ఒక సమయం, పాపిని రక్షించటానికి ఒక సమయం. పాపిని రక్షించే టైంలో ప్రార్థన చేసావనుకో పాపి మారడు ప్రియులారా. ఈరోజు క్రీస్తుకి ఎంతోమంది దూరస్తులుగా ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి మన పాదాలు కదలాలి, మన జీవితం కదలాలి. అనేకులకి సువార్తను ప్రకటించాలి. సభలు పెడతాము, డబ్బులు ఇవ్వండి అంటే, సభలు పెడతాము, సువార్తకు సహాయం చెయ్యండి అంటే చేతులు ముందుకు రావు, పాదాలు ముందుకు రావు, జోబుల్లో నుంచి తీయరు, బ్యాంకుల్లో నుంచి తీయరు. సువార్త సభల కోసము నీ ధనము ఖర్చు పెట్టమంటున్నాడు దేవుడు. సువార్త సభల కోసము, ఆత్మల రక్షించటానికి నీ ధనము కాదు సమస్తము త్యాగం చేయంటున్నాడు దేవుడు. దూరస్తులుగా ఉన్న మనల్ని పౌలు గారు ఒక దగ్గరికి తీసుకొచ్చాడు, అనేక మందికి సువార్తను ప్రకటించటానికి. ఏమంటున్నాడు ఆయన? లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎఫెసీ పట్టణస్థులారా, ఒకప్పుడు క్రీస్తుకి మీరు దూరంగా ఉన్నారన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆయనను
మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. సమీపస్థులై ఉన్నారు. క్రీస్తు రక్తము వలన, క్రీస్తు త్యాగము వలన క్రీస్తు మీకోసం ప్రాణాలు పెట్టాడు. క్రీస్తు మీకోసం ప్రాణాలు పెట్టాడు. క్రీస్తు మిమ్మల్ని రక్షించుకోవటానికి తండ్రి సంకల్పం ఏంటో తెలుసా? అందరూ యేసుక్రీస్తు ఎదుట పరిశుద్ధులు, నిర్దోషులు కావాలి. ఇది జగత్తు పునాది వేయబడకు ముందే ఉన్న సంకల్పం. జగత్తు పునాది వేయబడకు ముందున్న సంకల్పము అన్యజనులైనా, ఇశ్రాయేలులైనా, గ్రీకు దేశస్థులైనా, ఎవరైనా మరింకెవరైనా అందరూ క్రీస్తులోకే రావాలి. అందరూ క్రీస్తులోకి రావాలి. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులందరూ కూడా యేసు నామములో వంగాలి, యేసు నామమునే పలకరించాలి, యేసు పాదాల దగ్గర పడాలి. ప్రపంచానికి యేసే దిక్కు, ప్రపంచానికి యేసే మార్గం, ప్రపంచానికి యేసే జీవం. అన్యజనులైనా, యూదులైనా, ఇశ్రాయేలులైనా, ఎవరైనా అందరూ యేసు నామమునే వంగాలి, యేసు నామమునే మోకరించాలి. ఎక్కడో దూరంగా ఉన్న మనము క్రీస్తులోకి వచ్చాం. అది ఎవరి ద్వారా వచ్చాం? ఎవరో మహానుభావులు మనకు సువార్తను ప్రకటించారు. ఎవరో మహానుభావులు త్యాగం చేశారు, మనకు వాక్యం చెప్పారు, యేసును గురించి ప్రకటించారు, యేసును గురించి చాటించారు. అప్పుడే మన వాళ్ళు, మన పూర్వీకులు, మన పితరులు యేసును నమ్ముకున్నారు. వారి గర్భములో ఈరోజు మనం పుట్టాం. చూసారా? దేవునికి దూరస్తులుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారు దగ్గర చేశాడు. అలా యేసుక్రీస్తుకి దగ్గర చేసిన ఎంతోమంది సువార్థికులు, ఎంతోమంది వాక్కుపదేశకులు, ఎంతోమంది కాపర్లు, ఎంతోమంది సేవకులు వాళ్ళ కష్టార్జితాన్ని గుర్తు చేయండి ఒక్కసారి. వాళ్ళ కష్టార్జితాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒక్కరోజు. ఈరోజు నీ వాక్యం చదవగలుగుతున్నావంటే, పాట పాడగలుగుతున్నావంటే, ప్రార్థన చేయగలుగుతున్నావంటే, అనర్గళంగా వాక్యాన్ని మాట్లాడుతున్నావంటే ఎవరో ఒకరు నీ గురించి చేశారు ప్రార్థన, ఎవరో ఒకరు నీ గురించి చెప్పారు దేవుని వాక్యం, ఎవరో ఒకరు త్యాగం చేసి నీ ముందుకొచ్చారు మాటలు చెప్పటానికి యేసు క్రీస్తుని గురించి. అప్పుడే నువ్వు మారావు, అప్పుడే నువ్వు మారు మనసు పొందావు. మరి నీ ప్రయత్నం అంటే ఏం చేస్తున్నావు? నిన్ను మార్చినట్లే నీవు ఇతరులను మార్చటానికి నీవెప్పుడు ప్రయత్నం చేస్తావు? నీవు మారినట్లే ఇతరుల్ని మార్చటానికి నీ పాదాలు ఎప్పుడు బయటకు పెడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు ప్రియులారా, ఒక్కొక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకు నేర్పిన మంచి పోరాటం, మన పొరుగును కడముట్టించాలి, మన పొరుగు పందెం కడముట్టించాలి, మన పొరుగు పందెములో ఫస్ట్ రావాలి. దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమునందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మధ్య గోడ పడగొట్టాడు. అన్యులు ఇశ్రాయేలుకు సాంగత్యం చేయకూడదన్న మధ్య గోడ ఉంది. అన్యులు ఇశ్రాయేలు భోజనం చేయకూడదన్న మధ్య గోడ ఉంది. ఆ మధ్య గోడని పడగొట్టేశాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలులకి అన్యులకి ఉన్న మధ్య గోడని పడగొట్టేసి ఉభయులను ఏకం చేశాడంట. అన్యులని మనలను ఇశ్రాయేలును. అందులో గ్రీకుడని, యూదుడని, అన్యుడని ఏ భేదము లేదంట. అందరూ క్రీస్తులో ఐకమత్యంగా ఉండాలి, అందరూ క్రీస్తులో ఒకటిగా ఉండాలి, అందరూ క్రీస్తు కొరకు బ్రతకాలి. గోడ పడగొట్టేశాడు, గోడను కూలగొట్టేశాడు. విభేదాలు లేవు, కక్షలు లేవు, కలతలు లేవు. సహోదరుల ప్రేమ, సహోదరుల ఐక్యత. భూమి మీద ఉంటున్న మన అందరూ కూడా సహోదరులమే, ఒక తండ్రి పిల్లలమే, ఒక తండ్రి సంతానమే అని మనము ఏ రోజైతే గ్రహిస్తామో, ఏ రోజైతే అర్థం చేసుకుంటామో ఆ రోజు మనమంతా తండ్రి పిల్లలు అవుతాం. పడగొట్టేశాడు,
ఏమంటే మధ్యలో ఉన్న గోడను పడగొట్టేశాడు ఆయన. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన ఎదుట ఒక నూతన పురుషునిగా సృష్టించి, ఇట్లు ఇద్దరిని నూతన పురుషునిగా సృష్టించుకున్నాడంట. కొత్త వాణ్ణిగా సృష్టించుకున్నాడంట. క్రీస్తు మన కోసం చేసిన త్యాగం ఇవన్నీ కూడా ఎఫెసు సంఘానికి పౌలు గారు ఎందుకు రాస్తున్నాడు అంటే, అన్యులకి రాస్తున్నాడు, అన్యులకి గుర్తు చేస్తున్నాడు, అన్యులకి హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మన పూర్వం మనం ఇలాగున్నాం, మన పూర్వ పరిస్థితి ఇది, మనం ఇలాగ బ్రతుకుతున్నాం. కానీ మన కోసం క్రీస్తు ఎన్ని చేశాడు, మన కోసం క్రీస్తు ఎన్ని త్యాగం చేశాడు అని అన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. తన ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకర్తై ఉన్నాడు. ఆయనే మనకు సమాధానకర్తై ఉన్నాడు. మనల్ని అన్యులని ఇశ్రాయేలుని మళ్ళీ కొత్తగా చేశాడంట. క్రీస్తు రక్తము ద్వారా మనలందరినీ మళ్ళీ కొత్తగా చేశాడంట. ఇప్పుడు నీవు యూదుడివి కాదు, ఇప్పుడు నీవు ఇశ్రాయేలుడు కాదు, ఇప్పుడు నీవు అన్యుడు కూడా కాదు. నీవెవరివి? క్రైస్తవుడివి. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిని అంగీకరిస్తాడో వాడు నిజమైన క్రైస్తవుడు. వాడు అన్యుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు, యూదుడు కాదు, గ్రీకు దేశస్థుడు కూడా కాదు. మనమంతా క్రైస్తవులం. మనమంతా కన్న తండ్రి పిల్లలం. ప్రియులారా, మధ్య గోడ పడగొట్టేశాడు, మనల్ని నూతన పరిచాడు, మనల్ని కొత్త వాళ్ళనిగా చేసుకున్నాడు, తన రక్తము ద్వారా మనల్ని కడిగేశాడు. ఆయన రక్తములో కడగబడిన మనమందరూ కూడా క్రీస్తుకి సమీపస్తులుగా ఉన్నాం. దేవుడు లేని పరజనులై ఉన్న మనము దేవుడు ఉన్నవాళ్ళుగా ఉన్నాం. ఈరోజు ఉన్నవాళ్ళుగా ఉన్నాం, దేవునికి సొత్తుగా ఉన్నాం, దేవుని ప్రజలై ఉన్నాం. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక సంఘాన్ని కట్టడం ఎంత కష్టమో పౌలు గారి పత్రికలో మనకు తెలుస్తుంది. సంఘాలని స్థాపించటము, లేని వారిని దేవుడి దగ్గరికి నడిపించటము, అపనమ్మకస్తుల్ని నమ్మకస్తులుగా చేయటము, అవిశ్వాసుల్ని విశ్వాసులుగా తయారు చేయటము ఎంత కష్టమో పౌలు గారు ప్రసవ వేదన పడుతున్నాడంట. పౌలు గారు బాధపడుతున్నాడంట, కాస్తున్నాడంట. అందుకే మనమందరూ కూడా ఏ సంఘములోనైతే ఉన్నామో, ఏ సంఘ సభ్యత్వం కలిగి ఉన్నామో ఆ సంఘములో అంచులంచులుగా ఎదుగుతూ దేవుని కోసం బ్రతుకుతూ అనేక మందిని సువార్తలో నడిపించటానికి సభల గురించి, సువార్త గురించి, అనేక కార్యక్రమాల గురించి మన వంతు పాలిభాగస్తులు అవ్వాలి. మనము కూడా సువార్తలో సహభాగస్తులుగా ఉండాలి. అనేకులకి సువార్తను ప్రకటించాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన నిరీక్షణతో ఎదురు చూడాలి. భయభక్తుల్ని కాపాడుకోవాలి. భయభక్తులతో బ్రతకాలి. దేవుని కోసం, దేవుని పైన నమ్మకం ఉంచుకోవాలి. ఒకరోజు పరలోకానికి వెళతాను అని. మనం బ్రతుకున్న మన జీవితకాలం, మన ఈ చిన్న జీవితకాలం చాలా విలువైనది. విలువైన జీవితకాలాన్ని కలిగి ఉన్న మనము విలువలేని వాళ్ళగా బ్రతకూడదు, విలువున్న వాళ్ళగా బ్రతకాలి. ఆ పరలోకపు ఆశయాలను భూమి మీద నెరవేర్చటానికి నీవైనా నేనైనా కదలాలి ఈ ప్రపంచంలో.